ఈ రోజుల్లో చదువుకున్నోడు ఒక పూరు మిడిల్ క్లాస్ వాడు చదువుకున్నాడంటే వాడి లైఫ్ నాశనమైనట్టు. ఆ స్కూలు కాలేజ్ దాటి నువ్వు ఆలోచించినావు అంటే నీ జీవితం చాలా బాగుంటుంది, బిందాస్గా ఉంటుంది. ఇండియాలో మనిషి జీవితాన్ని నాశనం చేసింది ఏంటో తెలుసా? ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ మనిషికి ఒక ఫ్రీడమ్ని ఇవ్వాలి, స్వేచ్ఛని ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల, లేకపోతే పేరెంట్స్ వల్ల, ఇక్కడున్న సొసైటీ వల్ల మనిషిని ప్రెజర్లో తీసుకెళ్తుంది, వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక చదువుకున్న లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వాడు కాలేజీకి వెళ్తాడు, స్కూల్కి వెళ్తాడు, ఏదో చెప్తారు వినాలా, మళ్ళీ అవి ఎగ్జామ్లో రాయాలా, మార్కులు తెచ్చుకోవాలా, తర్వాత అయిపోగానే ఇంకా జాబ్, ఇంట్లో నుంచి సొసైటీలో నుంచి ప్రెజర్, ఇంత డబ్బులు పెట్టి చదివించాం కదా, అంత చదువుకున్నాడు కదా, ఇప్పుడు జాబ్ రావాలి అంటే ఒక చదువుకున్నోడికి ఉన్నంత ప్రెజరు చదువు లేనోడికి ఉండదు. అంటే వాడి మీద అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నిజంగా చదువు లేకపోతేనే వాడు ఇంకా ఎక్కువ చాలా నేర్చుకోవచ్చు. అసలు చదువు అంటే ఏంటి? చదువు అనేది ఏదో స్కూల్కి వెళ్తే వచ్చేదో లేకపోతే అది కాదు. చదువు అంటే ఒక లర్నింగ్, అంతే. అది ఒక లర్నింగ్, ఒక డిసిప్లిన్. నువ్వు డైలీ కొత్త నేర్చుకుంటూ, కొత్త ప్రాక్టీస్ చేస్తూ, మళ్ళీ కొత్త అప్డేట్ అవుతూ ఉంటే అదే ఎడ్యుకేషన్. అంతే. నీకు ఇష్టమైన పని చేసుకుంటూ దాంట్లో నువ్వు అప్డేట్ అవుతూ పని చేసుకుంటున్నావు అంటే అదే ఎడ్యుకేషన్. అది నువ్వు చచ్చిపోయేంత వరకు ఉండాలి యాక్చువల్గా. దీనికి ఒక పీరియడ్ పెట్టి మీరు ఇన్ని సంవత్సరాలు చదవాలా, ఇన్ని సంవత్సరాలు చదివితే చదువు అయిపోతుంది, తర్వాత నువ్వు జాబ్ చేసుకొని పని చేసుకోవాలా. అసలు ఇక్కడ ఇలా తెలియదు ఏంటంటే, నువ్వు ఎడ్యుకేషన్ ఇట్స్ ఎ డైలీ థింగ్. ఇప్పుడు నువ్వు ఎలాగ తింటావు, పనుకుంటావో, ఎలా చేస్తావో సేమ్ ఎడ్యుకేషన్ కూడా అంతే. నువ్వు డైలీ నేర్చుకోవాలి, డైలీ పని చేయాలి, డైలీ నీ తెలుగు ఉపయోగించాలి. అది ఎడ్యుకేషన్ అంటే. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల అది మారిపోయింది. ఒక 25 yearsకే అది ఎడ్యుకేషన్ అంతే. దాని తర్వాత ఎడ్యుకేషన్ లేదు. ఇంకా దాని తర్వాత అంతా నువ్వు 10-20 పని చేయాలి. ఇప్పుడు చదువుతో సంబంధం లేకుండా ఒక 10 ఆవులు పెట్టి లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఊర్లో బాగా సంపాదిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. కొంచెం కష్టమే కానీ వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఈ చదువుకొని 10-20 పనులు చేస్తుంటారు వాళ్ళ లైఫ్ కన్నా. కానీ సొసైటీలో ఈ గొర్రెనా కొడుకులు ఏముంటారు తెలుసా? ఈ జనాలు ఆవులు కాసేవాడు, చదువు లేదు అంటే పిచ్చినా కొడుకులు అంతా. ఈ పిచ్చినా కొడుకుల వల్ల అంతా స్క్రాచ్ బ్యాచ్ వల్ల పిల్లలంతా పాపం సెన్సిటివ్గా ఉంటారు కదా పెరిగేటప్పుడు. అవన్నీ మనసుకు తీసుకొని ఆ గొర్రెనా కొడుకులు మాటేంటి, వాళ్ళకున్న ఐడియాలని, వాళ్ళకున్న ఇష్టమైన పనులన్నీ మానేసి ఏదేదో పని చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చదువుకున్నోడు ఒక పూరు మిడిల్ క్లాస్ వాడు చదువుకున్నాడంటే వాడి లైఫ్ నాశనమైనట్టే. నేనేం చెప్తానంటే, చదువు అనేది ఎలానే వస్తుంది, నువ్వు నేర్చుకునే ఇంట్రెస్ట్. అది చదువు అనేది నువ్వు ఒక స్టూడెంట్గా ఉన్నావు అనుకో, లైఫ్ లాంగ్ నీకు ఎప్పుడూ వస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళి కథలు పడినావు అనుకో, ఎప్పటికే రాదు. కానీ ఇవన్నీ మాకు తెలియక, గైడెన్స్ లేక, గొర్రె బతుకుంటుంది కదా, ఏదో గొర్రె గైడెన్స్, ఆ గైడెన్స్లో పోయి ఇలా జీవితాలు నాశనం చేసుకున్నాము. నిజంగా మనం చిన్నప్పటి నుంచి చదువు పక్కన పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ABCDలు చదవడానికి, రాయడానికి ఇవి తెలిస్తే చాలు. అంతకు మించి అవసరమే లేదు చదువు. నన్ను అడిగితే నువ్వు నేర్చుకోవాలంటే ఎక్కడైనా గూగుల్లోకి వెళ్ళినా కూడా వస్తుంది. నీకు చదువు వచ్చు, రాయడం వచ్చు, అన్నీ వచ్చు. నువ్వు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటావు, నేర్చుకుంటావు. సో నువ్వు దాంతో నువ్వు ఇన్నోవేటివ్గా థింక్ చేస్తావు. ఈ సొసైటీ కూడా అట్లే ఉంది. గొర్రెనా కొడుకులో డిగ్రీ ఉంటే ఏదో ఇస్తాము, అలా కాదు. నువ్వు బయట చాలా పనులు చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ మాకు లేదు. చదువుకున్న వాళ్ళకి మనం ఏ పనన్నా చేయొచ్చు అనే స్వేచ్ఛ లేదు. ఇదే పని చేయాలి మేము. నిజంగా చదువు లేనోడికి ఉన్న స్వేచ్ఛ చదువు ఉన్నోడికి లేదు. అది నిజంగా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి. పేరెంట్స్ గొర్రెలు ఫస్ట్, సొసైటీ గొర్రెది. ఆ యూత్ ఉంటారు కదా, అప్పుడప్పుడు ఎదిగే వాళ్ళు, కొత్త ఐడియాలు ఉన్నవాళ్ళు ఈ గొర్రెల వల్ల బలైపోతున్నారు. సో నేనేమంటానంటే, ఎవరిని పట్టించుకోవద్దండి. చదువుకున్నామా జాబ్ చేయాలి, చదువుకున్నామంటే జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఆ ఇంట్లో అంత తీయాలి, ఇదంతా గొర్రె బతుకు. ఇది అది కాదు. మన ఇష్టమైన బతుకు మనం బతకాలి. ఫస్ట్ పాయింట్. దాంట్లో రూపాయి వచ్చినప్పుడు దాంట్లో బతకాలి. సో అలా బతకలేని నాడు ఇంకా మనం ఏదో ఎద్దు ఉంటుంది కదా, ఆ ఎద్దు పని చేస్తూ ఉంటాడు చూడు, పొలానికి వెళ్ళి ఏదో వాడు వస్తాడు, కట్టేస్తాడు, మేత వేస్తాడు, పోతాడు, అలా ఉంటుంది మన బతుకు. ఒకవేళ నువ్వు నీ ఇష్టమైన పని చేసుకుంటే హ్యాపీగా ఏదో ఉన్నావు అనుకో, ఒక పక్షిలా ఉంటావు, బాగా ఎగురుతూ ఉంటావు. అదనమాట. చదువు పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకండి. మిగతా నువ్వు అదర్ దాన్ చదువు చాలా చూసినావు అనుకో, చాలా దాంట్లో స్టడీ చేసి అక్కడ నుంచి నువ్వు గ్రో అయినావు అనుకో, నీ లైఫ్ బిందాస్గా ఉంటుంది. చదువు అనేది వేస్ట్. ఈ స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళడం అనేది శుద్ధ వేస్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఆ స్కూలు కాలేజ్ దాటి నువ్వు ఆలోచించినావు అంటే నీ జీవితం చాలా బాగుంటుంది, బిందాస్గా ఉంటుంది. బట్ నువ్వు కరెక్ట్గా ముందుకెళ్ళాలి.